అనగనగనగా ఓ కారడవిలో చెట్టుపై ఓ కోతి నివసించేది. ఆ చెట్టు పక్కనే ఓ నది ప్రవహించేది. ఒకరోజు ఆ కోతి చెట్టుపై కూర్చొని పండ్లు తింటుండగా నది ఒడ్డున ఓ మొసలి కనిపించింది. దయగల కోతి ఆ మొసలికి తన చేతిలో ఉన్న కొన్ని పండ్లను ఇస్తుంది. అలా ఆ రెండింటి మధ్య మంచి స్నేహం కుదిరింది. ప్రతిరోజు కోతి మొసలి కోసం పండ్లను తీసుకెళ్లేది. సాయంత్రం కాగానే ఆ రెండు జీవులు నది ఒడ్డున ఆడుకునేవి. మొసలి కోతిని తన వీపుపై ఎక్కించుకొని నదిలో చక్కర్లు కొట్టేది. కోతి తెచ్చిన పండ్లను మొసలి ఒకరోజు తన భార్యకు ఇచ్చింది. అలా ప్రతిరోజు ఇవ్వడం ప్రారంభించింది. ప్రతిరోజు తన భర్త కోతి గురించి గొప్పగా చెప్పడంతో భార్య మొసలి అసూయపడింది. కోతితో తన భర్త స్నేహం చేయడం, కోతి గురించి గొప్పలు చెప్పడం దానికి నచ్చలేదు. దీంతో ఆ మొసలి ఒకరోజు తన భర్తతో కోతి తెచ్చిన పండ్లే ఇంత రుచిగా ఉన్నాయంటే దాని గుండె ఇంకెంత రుచిగా ఉండాలి, నాకోసం దాని గుండెని తీసుకొస్తావా అని అడిగింది. భార్య మాట కాదనలేక ఆ మొసలి తర్వాతి రోజు కోతి కోసం నది ఒడ్డుకు వెళ్ళింది. కోతితో నువ్వు తీసుకొచ్చే పండ్లు నా భార్యకి చాలా నచ్చాయి, అందుకే తను నీకోసం విందు భోజనం ఏర్పాటు చేసింది అని చెప్పింది. ఆ మాటలకు ఆనందపడ్డ కోతి మొసలి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ దాని వీపుపై ఎక్కి కూర్చుంది. ఇంటికి చేరుకున్న తర్వాత విందు భోజనం కోసం ఎదురుచూస్తున్న కోతికి ఆ మొసళ్ళు రెండు తనను నది లోపలికి తీసుకొచ్చిన కారణాన్ని బయటపెట్టాయి. అప్పుడు ఆ తెలివైన కోతి, అయ్యో, మీరు విందు భోజనానికి పిలిచారు కదా, అందుకు నా హృదయంతో పనేంటని దాన్ని చెట్టుపైనే వదిలేసి వచ్చాను. నన్ను ఒకసారి తిరిగి ఒడ్డుపైకి తీసుకెళ్ళండి, చెట్టుపై నుంచి తెచ్చి ఇస్తాను అని చెప్పింది. మాటలు నమ్మిన మొసలి కోతిని ఒడ్డుకు చేరుస్తుంది. మొసళ్ల బారి నుంచి తప్పించుకున్న కోతి కొద్దిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. నీతి: ఎవర్నీ అంత సులువుగా నమ్మకూడదు. మిత్రుడైనా సరే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.